హలో, వెల్కమ్ టు అనస్ లైఫ్. మా ఇంట్లో కొంచెం ఉప్మా మిగిలిపోయింది. దాంతో బోండా తయారు చేస్తున్నాను. అది కొంచెం ఉప్మా ఉంది. దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం కొంచెం మైదా పిండి వేస్తున్నాను. కొంచెం మైదా, బియ్యం పిండి, కొంచెం సాల్ట్. ఆల్రెడీ ఉప్మాలో ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఒక చిటికెడు సోడా ఉప్పు, కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. అంటే ఉప్మా గట్టిగా ఉంటుంది కదా, అందుకని కొంచెం నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి. మనం బోండా పిండి ఎలాగ ఉంటుందో అలా తయారు చేసుకోవాలి. చూడు, కలిపేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. కాగతా ఉంది. దాంట్లో చిన్న చిన్న బోండాలు చాలా టైం పడుతుంది కాలడానికి. అందుకని కొంచెం మరీ మంట హైలో పెట్టకూడదు, మరీ లో ఫ్లేమ్లో పెట్టకూడదు. మీడియంలో పెట్టి చేయాలన్నమాట. ఇదండి, కాలిపోయాయి బోండాలు, రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.